నాపై పూర్తిగా బాధ్యత ఉంచి నిశ్చింతగా ఉండు. నీ కర్తవ్యం నీవు సక్రమంగా నిర్వర్తించు. సాయిబాబా శరణం, సాయినాథా శరణం, సాయిబాబా శరణం. ఈ రెండు మాటలు కూడా బాబా నోటి నుండి వెలువడినవి. అయితే భగవంతుని మీద నమ్మకంతో మన దైనందిన జీవనంలో చేయాల్సిన కర్మలన్నీ చేయాలనే విషయం తెలుసుకోవడమే ఆధ్యాత్మికత సాధనలో తొలి ఘట్టం. జీవితం అనే పడవ ముందుకు నడవాలంటే రెండు తెడ్లు వేయాలి. ఒకటి నమ్మకం, మరొకటి కర్మాచరణం. మొదట నమ్మకం అనే తెడ్డు మాత్రమే ఉపయోగించాం. పడవ గుండ్రంగా తిరగడం మొదలెట్టింది. దాన్ని వదిలి కర్మాచరణం ఉపయోగించాం. అప్పుడు అదే పరిస్థితి. పడవ ఉన్న చోటే ఉండి గుండ్రంగా తిరుగుతుంది. ఇలా కాదని నమ్మకం, కర్మాచరణం అనే తెడ్లను రెండు చేతుల్లో పట్టుకొని పడవ నడిపాం. తిన్నగా పడవ ముందుకు దూసుకుపోయి గమ్యం చేరింది. జీవిత నౌకలో భవసాగరాన్ని దాటాలంటే మనం భగవంతునిపై పూర్తి నమ్మకంతో కర్మాచరణం చేయాలి. అంటే పని చేయిస్తున్నది బాబాయే. నేను బాబా చేతిలో కేవలం ఉపకరణాన్ని మాత్రమే అని భావించాలి. ఈ పని వల్ల వచ్చే కీర్తి ప్రతిష్టలు, సుఖ సంతోషాలు, లాభ నష్టాలు నావి కావు. బాబాయే నా రక్షకుడు, చోదకుడు, ప్రభువు అనే సంపూర్ణమైన నమ్మకం బలపరుచుకోవాలి. ఈ విధంగా నమ్మకాన్ని, కర్మాచరణను సమన్వయం చేసుకొని ప్రవర్తించే వారి జీవితం సుఖంగా సాగుతుంది. जय साई राम। गुरु वचनों को रखना संभाल के, एक एक वचन में